immediately. फोटो नती గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈవేళ మన హెచ్ఎం గారు వేరే స్కూల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది. మరి శ్రీమన్నారాయణ గారు సెలవు పెట్టడం వల్ల ఈ రోజుకి ఈ స్కూల్కి ఇన్ఛార్జి నేనే. మళ్ళా మధ్యాహ్నం ఇంటర్వెల్లో లంచ్ బ్రేక్ వరకు ఎవరు బయట గ్రౌండ్లో కనపడడానికి వీల్లేదు. నిశ్శబ్దంగా ఈవేళ స్కూల్ ఉందా లేదనంత నిశ్శబ్దంగా ఉండాలి. అన్నెసరీగా ఎవరో కిందకి రావద్దు, అలాగే ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్లో తిరగద్దు. ఈవేళ నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. అంటే అంబేద్కర్ గారితో కూడిన కమిటీ సంవత్సరంన్నర పైగా అన్ని దేశాలని పరిశీలించి రాజ్యాంగాన్ని తయారు చేసి రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడైన బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి నవంబర్ 26, 1949లో సమర్పించడం జరిగింది. తర్వాత 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇంకా దానికి సంబంధించిన విశేషాలన్నీ చెబుతారు. కాబట్టి నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించిన పూర్తి విషయాల్ని చెప్పవలసిందిగా